పాకిస్తాన్ భారత మధ్య ఏం జరగబోతా ఉంది? ఒక పక్క ఢిల్లీలో వరుస సమావేశాలు, ఇంకొక పక్క పాకిస్తాన్ ఇప్పుడు ఇంకాసేపట్లోనూ భారత్ మా మీద దాడి చేయబోతుందంటూ ప్రకటనలు. ఈరోజు ఢిల్లీలో కీలకమైన 3 సమావేశాలు జరిగాయి. ఉదయం పూట క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ సమావేశం జరిగితే, ఆ తర్వాత సూపర్ క్యాబినెట్గా పిలిచే పొలిటికల్ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం జరిగింది. అత్యంత కీలకమైన క్లిష్ట సమయాల్లో మాత్రమే ఇలాంటి సూపర్ క్యాబినెట్ సమావేశం అవుతుంది. 2019లో పుల్వామా దాడి జరిగినప్పుడు 40 మంది జవాన్లు చనిపోయినప్పుడు మాత్రమే ఈ సూపర్ క్యాబినెట్ సమావేశం అయింది. మళ్ళీ ఆ తర్వాత 6 ఏళ్ల తర్వాత ఈ సూపర్ క్యాబినెట్ కమిటీ ఈరోజు సమావేశమైంది. ఆ తర్వాత సాయంత్రం కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ 3 సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఏం చేయబోతుందన్న విషయాన్ని అధికారికంగాను అనధికారికంగాను ఏ విధంగా కూడా వెల్లడించలేదు. మరోవైపు నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ మంత్రి ఒకరు మీడియా ముందుకు వచ్చారు. భారతదేశం 24 గంటల నుంచి 36 గంటల్లో మా మీద మిలిటరీ యాక్షన్కు దిగిపోతుంది, మా దగ్గర ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని చెప్పారు. అటు పాకిస్తాన్, ఇటు భారతదేశం ఒకళ్ళు మించి ఒకళ్ళు వ్యూహాలు ప్రతివ్యూహాలు పొందుతున్నారు. అసలు 2 దేశాల మధ్య ఏం జరగబోతా ఉంది, ఏం జరిగే అవకాశం ఉందనే విషయాల గురించి, ఈ విషయాల మీద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నిష్ణాతులుగా మారిపోయిన ప్రొఫెసర్ నాగేశ్వర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయనే విషయం గురించి ప్రొఫెసర్ నాగేశ్వర గారితో మాట్లాడదాం. నాగేశ్వర గారు నమస్తే. నమస్తే చంద్రశేఖర్ సార్. నమస్తే సార్. ఏం జరగబోతా ఉంది సార్? ఉద్రిక్తత అయితే కనిపిస్తూ ఉంది. భారతదేశం అయితే ఆ రకంగా సన్నాహకాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ సన్నాహం యుద్ధానికా లేకపోతే మరొకదానికని అర్థం కావడం లేదు. పాకిస్తాన్ అయితే మీరు చెప్తూనే ఉన్నారు, మా ఏకంగా ఒక మంత్రి వచ్చి మా మీద దాడికి భారతదేశం సిద్ధమవుతుందని. ఏం జరగవచ్చు, ఏం జరగబోతుంది అంటారు సార్? అంటే భారతదేశము మిలిటరీ చర్య తీసుకుంటాము అని చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చింది. నిన్ననే ప్రధానమంత్రి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, డిఫెన్స్ మినిస్టరు త్రివిధ దళాధిపతులతో సమావేశమైనప్పుడు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని అఫీషియల్గానే చెప్పారు. ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటి? ఆర్మీ ఏం చేస్తుంది? ఆర్మీ చేసేది మిలిటరీ చర్య కదా. ఆర్మీ సింధు నది జలాలను ఆపదు కదా. ఆర్మీ పని ప్రాజెక్ట్ నీళ్ళు ఆపడు కాదు కదా. ఆర్మీ పని ట్రేడ్ను స్తంభింపజేయడం ఆర్మీ పని కాదు కదా. ఇండియన్ ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేయడం ఆర్మీ పని కాదు. ఆర్మీ పని ఏంటి? ఆర్మీ పని మిలిటరీ యాక్షన్, అందులో అనుమానం వెళ్ళేది కదా. ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో, ఏ లక్ష్యం పైన అన్నది ఆర్మీ నిర్ణయించుకుంటుంది ఆపరేషనల్గా. అన్న తర్వాత మిలిటరీ చర్య అనేది క్లియర్, ఇక అందులో డౌట్ లేదు. పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అనేదో కనుక్కున్నట్లు మాకు క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ ప్రకటన, నాకు ఇంటెలిజెన్స్ ఎందుకు? ఇది మార్క్స్ వచ్చినాక ఫెయిల్ అయినాక కూడా నాకు లోపల తెలిసింది అంతర్గతంగా ఫెయిల్ అయినటువంటి ఏమైనా ఆల్రెడీ మెమో వచ్చినాక. సో అందువల్ల పాకిస్తాన్ మంత్రి కొత్త కనుక్కున్నది ఏం లేదు. కొత్త కనుక్కున్న టైమే 24 నుంచి 36 గంటలు అన్నాడు. ఇది అని కూడా దాదాపు 12 అవర్స్ అయిపోయినట్టుంది. 18 అవర్స్ మిగిలినంత 12 to 24 అవర్స్ మిగిలింది. అర్ధరాత్రి రిలీజ్ చేశారంటే 18 అవర్స్ అయింది. అంటే ఇంకా 6 to 18 అవర్స్ ఉంది ఆయన చెప్పిన దాని ప్రకారం. సో అందువల్ల సంథింగ్ విల్ హ్యాపెన్ అనేది డౌట్ లేదు. ఇండియా విల్ స్ట్రైక్ మిలిటరీలీ అనే దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఇక ఇది యుద్ధము అని ఇండియా ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడే కాదు, పుల్వామా దాడి తర్వాత కూడా ఇండియా యుద్ధం చేయలేదు, మనకు మర్చిపోవద్దు. యూరీ దాడి తర్వాత 2016లో సర్జికల్ స్ట్రైక్ చేశాం. 2019లో పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ స్ట్రైక్ చేశాం. అది కూడా యుద్ధం కాదు. భారత ప్రభుత్వం దాన్ని ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అన్నది. క్లియర్గా పదం వాడింది, నాన్ మిలిటరీ అన్నది. మిలిటరీయేతర ముందస్తు దాడులు అని చెప్పింది. సో భారత ప్రభుత్వమే యుద్ధం చేస్తానని ఎక్కడ చెప్పలేదు. యుద్ధోన్మాదం సోషల్ మీడియాలో కనబడుతుంది, టీవీ ఛానల్లో కనబడుతుంది. భారత ప్రభుత్వం ఎక్కడా మేము యుద్ధం చేస్తాం, పాకిస్తాన్ ధ్వంసం చేస్తాం, అంతం చేస్తాం, ఈ కహానీలు భారతదేశం చెప్పదు. పాకిస్తాన్ లాంటి దేశాలు చెప్తాయి. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము మోహరించి పెడతాం, సంగతి వస్తే మీ మీదకి వస్తాం, నిండుకుండా తునకదంటారు కదా. అసలు ఆ తెలుగు సామెత పాకిస్తాన్కి పంపించాలి. నిండుకుండా తునకదు, భారతదేశం నిండుకుండా, అందుకే తునకడం లేదు. భారత ప్రభుత్వం ఎక్కడా యుద్ధం చేస్తామని చెప్పలేదు. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని ఫోజులు కొట్టలేదు. భారతదేశం ఒకటే చెప్పింది, మాపై దాడి జరిగింది, దీనికి మేము ప్రతీకారం తీర్చుకుంటాం. ఆ ప్రతీకారం ఎవరిపైన తీర్చుకుంటాం? దాడి చేసిన తీవ్రవాదులపైన తీసుకుంటాం. ఆ తీవ్రవాదులకు అండగా ఉండి వెనకాలన్న కుట్రదారులపైన తీసుకుంటామని.
ఆ కుట్రదారి ఎవరు అనేది పాకిస్తాన్ తెలుసు, మనకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. తెలియనట్టు పాకిస్తాన్ నటిస్తోంది. నటించి వాళ్ళు రకరకాల యాక్షన్లు అంతా వేస్తున్నారు. అందువల్ల ప్యానిక్ ఎవరికి కనబడుతుంది? ఇండియాలో ప్యానిక్ లేదు, పాకిస్తాన్లో ప్యానిక్ ఉంది. అసలు పాకిస్తాన్లో ఎంత ప్యానిక్ ఉందంటే తీవ్రవాదుల్ని బంకర్లలో దాస్తున్నారు. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కనిపించడం లేదు, వేరే దేశానికి వెళ్ళిపోయాడన్న వార్తలు వస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీరు మీడియేషన్ చేయమని రిక్వెస్ట్ చేసింది పాకిస్తాన్. సో టెన్షన్ ప్యానిక్ అంతా పాకిస్తాన్ మినిస్టర్ వచ్చి 24 గంటల్లో 36 గంటల్లో మా పైన దాడి చేస్తారు. మరి దాడి చేస్తానని చెప్పుకొని చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారట? దాడి చేస్తే ఊరుకోం, నువ్వు లేస్తే మనుషులంగా అంటే ఎట్లా? నువ్వు లేవరాదే ఎవడద్దు అంటున్నాడు. అందువల్ల క్లియర్గా ప్యానిక్ పాకిస్తాన్లో ఉంది, ఇండియా ప్యానిక్ లేదు. వీఆర్ ఎ రెస్పాన్సిబుల్ కంట్రీ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు భారత రాజకీయ వ్యవస్థ ఓపెన్గా మీరు ఏ చర్య తీసుకున్నా మేము మీతో ఉంటామన్నారు. పాకిస్తాన్లో పరిస్థితి ఉందా? ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, ప్రధాన ప్రతిపక్ష నేత. అసలు బలం ఉంది ఆయనకు. షహబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్, బలం లేదు. ఆర్మీ చీఫ్కు వ్యతిరేకంగా ఒక 3 మిలిటరీ జనరల్స్ ఇప్పటికే కారాల మీద నడుతున్నారు. సో ఆడ ఆర్మీ డివైడెడ్, పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ డివైడెడ్. భారతదేశంలో రాజకీయ వ్యవస్థ అంతా ఐక్యంగా ఉంది. కొంతమంది మన దగ్గర హాకీస్ టెండెన్సీ అంటారే, ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఉండొచ్చు దీన్ని రకరకాల రంగులు పూయటానికి. కానీ ఇండియా ఈజ్ యునైటెడ్, పాకిస్తాన్ ఈజ్ డివైడెడ్. ఇండియా ఈజ్ స్ట్రాంగ్, పాకిస్తాన్ ఈజ్ ప్యానిక్. ఇండియా ఈజ్ రెడీ టు యాక్ట్, పాకిస్తాన్ ఈజ్ ఏడవడం మొదలు పెట్టారు, మా పైన దాడి చేస్తారు.